అవ్వా ఓ అవ్వా నిన్నటి సంది 31 దావత్ కోసం పైసలు అడుగుతాననే ఒక 500 ఇయ్యి రాదే. కొద్దిగా సిగ్గు అనిపిస్తలేదా బార్కావు? నిన్న నుంచి కాదు ఇంకా 4 రోజులు మొత్తుకున్నా కానీ నేను చాలా కొత్త గుడియా. ఎవరెవరా దావతాన్ని పెడుతుండు దొంగ బార్కావులాడా? ముళ్ళెత్తి పని లేదు మన లేదు కానీ దావతులు అట దావతులు సిగ్గుమని అట్లే మన్నువాడా. ఒక్కొక్క పోరగా నన్ను చూస్తే లక్ష్మి గుర్తుంది. ఈ పని ఆ పని అని ఎదురైన పనులు చేసుకుంటారు, రూపాయి జమ చేసుకుంటారు. నీతో కట్టమే పాడైందేవురా. చీ అవ్వా నువ్వు పైసలు లేకుండా నా సోపల ముంగట నా ఇజ్జత్ పోతుంది. అందరు పైసలు జమ చేసుకున్నారు, నా ఒక్క దగ్గర లేవు ఇప్పుడు పైసలు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవర్రా నీ సోపతి గాళ్ళు? నీ సోపతి గంగ గోదావరి నిండా ఏమన్నారో రాజన్న కోళ్ళ లెక్క ఊరి వాడి తిరుగుతుర్రు. వాళ్ళకే ఇజ్జత్ లేదంటే వాళ్ళ ముంగట నీ ఇజ్జత్ వద్దా? ఎవర్రా ఇజ్జత్ గల బార్కావు నీ రమ్మని పో. వాళ్ళకు ఇజ్జత్ ఉన్నా లేకున్నా నాకైతున్నది. ఇప్పుడు నేను వాళ్ళ పొత్తులు కలదు అనుకో, రేపు నన్ను యూత్లలో కలుపుకోరే. యూతేంద్ర యూతు సచ్చిన సేవల మీద బోల్పాలు ఏడుకున్న బాడకావులతోటి సోపతి పట్టుడే కాకుండా ఇంకా యూత్ నా ఇజ్జత్ వద్దంటున్నావు. సిగ్గు అనిపిస్తలేదు కొద్దిగానన్నా. వాళ్ళకేందిరా ఊరి మీద బువ్వ ఉట్టి మీద నిద్రా దిక్కు వల్ల బాడకావుల సోపతి పట్టకురా బాడకావని చెప్తున్నా ఎన్నో రోజుల నుంచి. అరే తుప్పా చదవా రూపాయికి కొత్త గోస అవుతుందిరా అంటే నేనేమో గిట్ట చెప్తుంటే నువ్వేమో నీ పాట నీకైతే దొంగ బాడకావు. వచ్చిండ్రా మీ యూత్ బాడకావులు శిల్ప కాంప్లెక్స్ ముంగట లైన్ కట్టినట్టు ఎట్లా కట్టిరు చూడు బాడకావులు. సిగ్గులు అనిపిస్తారేవా చెత్తలకు గోడల పొన్ను నిండి తింటారు. రాండ్రి బయటికి వెళ్ళుండ్రి. పుణ్యగంగలు వచ్చిండ్రా ఇక తెల్లారిందా? ఇప్పుడు బట్టి పండే వాళ్ళ దాకా తిరుగుడే ఇక. శంకరవ్వ నువ్వు తిట్టిన తిట్లు మేము ఏమి ఇండ్లే. ఇన్నంత మాత్రం నా ఇంటి మొక్కలు రాకుండా ఉంటారా? తెల్లారులు ఎత్తని పెండ మీద ఈగలన్నట్టు ఈయన దగ్గర వచ్చి చేరుతారు. దయ్యం అన్న తీసేసిన పోతుంది కానీ మీరైతే వారు. మీ కొంపల పని నత్తుండ మావాడు ఏమైనా నా కొంప చుట్టూ తిరుగుతారు. ఈయనకు సిగ్గులేదు ముందుగాల. ఇప్పుడు నన్ను పెండ అంటావా? పెండన్న అలకేసడానికి బనికిస్తుంది కానీ నువ్వు దేనికి బనికిస్తావురా? ఇళ్ళ లెక్క తయారవుతున్నావు నువ్వు కూడా. నువ్వు అండిన అన్నం కూర తినేందుకు పనికిస్తున్నావా? అట్లాగా శంకరవా యూత్ అన్నప్పుడు ఈ దావతులు కామనే. నరీడికి వచ్చిన కొంచెమన్నా మానవ అనిపిస్తలేదా తిరుపతి? ఈ పోరగాన్ని నెగేసుకొని దావతాన్ని తిరుగుతున్నావు. దా మండల ఆఫీస్కొని పింఛన్ రాయించుకుంటే ఏంది? ఏంది బాయనే నాకు మానవ లేదంటే నాకు గప్పించిన కొత్త లేదు. నేను ఇంకా యూత్ ఏ మీ మానం గురించి పక్కకు పెట్టుకుని రే. ఇలా దావతి చేసుకోకుండా నా పానం పోయేటట్టుంది అవ్వా. అరే పైసలు దొరికినాయారా? ఈ దావత్ మోపేసింది నువ్వేనారా? ఈ ముచ్చట మీ అయ్యకెరికైనా అంటే 2 తొరల మధ్యలో కొర్రాయి పెడతాడు. ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తావా ఇవ్వనావా? మళ్ళీ అట్నే మాట్లాడతావేంద్ర గారిది. నువ్వు నెత్తిలేరు కొట్టుకుని ₹1 కూడా ఏమో నకుర చెప్తున్నారు నకురలు. నువ్వు ఇట్లా అయితే చెప్పే నేను చస్తాను. నేను బయలు తిని చస్తాను. నువ్వు చస్తేనే పైసలు ఇస్తావు. అవ్వా నేను దొరుకుతాను. నేను బాయిలా దొరుకుతా. సానగాని బాడుకోవు భయపట్టిస్తున్నావురా? ఈ 10 రోజులు భయపట్టిస్తావురా? దునికే బాడుకోవు సక్కా దునికారు. నాకేం చెప్తున్నావురా దొంగ బాడుకోవు? నువ్వు సత్యాలు బెంగటిల్తారా? ముందుగా రాళ్ళ నువ్వుకు తర్వాత నువ్వు దునుకు. ఏమని గండం ఏమని పిండవరా? నీ గండం ఇట్లా మన్నువాడా? అబ్బా ఎన్ని మాటలు అంటానమే. నాకు అవన్నీ తెలియదు. నువ్వు పైసలు ఎత్తనే నేను బతుకుతా, లేకపోతే నేను బయలు దొరికి చస్తానే అవ్వా. అగ చూడింది మొక్కలు చెప్పు పెడితే గింతగానం దుమ్ము చెప్తాను. దునుకురా బాడుకో దునుకు. ఏ పాడు దునుకు. ఏ ఇరువురా మీరు ఇరువురు దునుకు. మీ అయ్యగాంతో చత్త నీతో ఇస్తా బాడుకో నిన్ను. దునుకురా ఏ పడి దునుకుతా దునుకు. ఇడువు పిల్లగా నువ్వు ఇడువు. ఏ దునుకురా ఏ పడి దునుకుతా దునుకురా. బాయ్ కోంతలు అవుతుందా అనే పుష్కర తల పడి చస్తే అసలు నాకు దయ్యాలంటే భయం. ఏమో చంపుతట్టున్నావు కానీ నువ్వేని అవ్వని. దునుకు. నీ గురించి నాకు ఎరికేరా బాడుకోవు. మొరిగే కుక్క గర్వదని నాకు మా ఎరికే. ఎవరిని బెదిరిస్తున్నావురా? నీ అయ్య బెదిరిస్తేనే బెదిరని నీకు బెదిరుతారా? దొంగ బాడుకోవు. ఏదన్నా ఉంటే చేసి చూపించాలి గట్రా బెదిరిస్తారా? ఈ అవ్వని ఒక్క ₹500 వాడి గీత కూర చేస్తారు. నేను నిజంగా సత్తావురా ఇచ్చకి దాకా పెడతాయి. అవ్వా 500 ఇస్తున్నావు కానీ ఇంకో 500 కలిపి ₹1000 ఇయ్యే. ఆను బిడ్డ నీ చూస్తూనే ఖరాబ్ అయింది దొంగ వాడుకో. సిగ్గులేదురా? మీసాలు గడ్డాలు వచ్చిన కట్టం చేసుకుంటే ఏమైనా ₹4 కష్టపడతావు. వెనకటికి నీయసంటోడే పాపమాని గంజి వస్తే మందు వేయలేదని మందుల బదనం చేసిండట. సిగ్గువైన బాడుకోవు. 500 ఇచ్చిన ఎక్కువ అంటే ఇంకా ₹1000 అడుగుతున్నావు. 1000 ఇగో 500 ఇస్తాన్నా.
ఇది తీసుకుంటా తీసుకో లేకపోతే నేను లేదు తీసుకుని 500 అయితే తీసుకోను నేను తీసుకో కేంద్ర బాగా బదిలీ 500 తీసుకో. కొత్త కొత్త గోస అవుతుందని కొంగున ముడేసుకున్నా తీసుకుంటా తీసుకో లేకపోతే లేదు సిగ్గు లేదురా బార్కావులాల మీ సిగ్గు వలన వాళ్ళ మన్నువాడ ఓ బార్కావులాలా దావతి వేసుకుంటే వేసుకోరు కానీ మందు తాగి లొల్లిలు పెట్టుకోకుండిరా నీ అవ్వ నువ్వు ఇచ్చిన 10,000 దాని చికెన్ వస్తుంది మందు వస్తుంది నీ మొందరాలు ఎంప ఇంత చికెన్ ఆడుకొని కడుపు నిండా తినిపాడు కాండ్రి కొత్త కొత్త దామ వేసుకుంటూ ఉన్న పైసలను నూడెక్కిపోయిన ఒక గాడిద కొడుకు 3 నూనె ప్యాకెట్లు అన్నచ్చు సెట్రా అరే 5 ఉన్నాం మనిషి కిలో 5 కిలోలు తెద్దాం రా ఎవరా నాగేసు ఏ కరుపు అంతా నుంచి వచ్చినవరా మనిషి కిలో తింటారు ఎవడన్నా ఏంటి అబ్బా తినవా కిలో నేసండి కిలో తింటే గిల్ నాకనే 10 ఉన్నారు గిలి తినారా కిలో తినుడే చికెన్ తినుడే ఇయ్యాల తినుడే అరే అది కడుపా కయ్యనారా అరే చికెన్ ఏమో కానీ ముందుగా అయితే మందు 2 కాటలు తెచ్చుకోవాలరా ఇలా మందుల తానం చేసుడే మొత్తం మునిగి తేలాలి మందుల అబ్బా అద్దురు అంటే మందు దాగి ఆగం చేసేటట్టే ఉన్నాడు కదా పోయిన సంవత్సరం గిట్ని మందు దాగి పెద్ద లొల్లి చేసిండు ఇలా ఇలా నెట్నలు చేసి మందు దాక్కుంటే చేయాలి అందరం మనిషికో పని చేద్దాం పని చెప్పడం అరే నీ చికెన్ తెస్తారా ఎందుకురా సగం పైసలు నొక్కుదాం అనారా నాది నమ్మకం లేదారా లేదురా మన దాంట్లో ఎవ్వరి మీద ఎవరికి నమ్మకం లేదురా అందరం దొంగ నా కొడుకులమే మన దోస్తాన్ మీద గంత గట్టి నమ్మకం ఉన్నది అరే పర్రా త్వరగా పోయి దోహ చేసుకోవాలి మనకు లేట్ అయింది మళ్ళా ఏమైందిరా ఇంకా దావతి మోపు చేసుకోలేదురా ఏందే అవ్వ నువ్వు ఎటు వస్తున్నావు మీ దగ్గరికేరా మా దగ్గరగా మగవారగండ్లు కదా చికెన్ అండుకో వస్తుందో అండుకోరాదో ఇంత ఆసరైదామని వస్తన్నా చూడరా మా అవ్వ ఎంత మంచిదిరా రే మీ అవ్వత్తే మనం మంది ఎట్లా తాగుతాం రా అవునరా అది కరెక్టే గారా అవ్వా మాకు చికెన్ అండుకోవస్తుంది నీకెందుకే కట్టం నీకేం తెలియదు రమ్మగారి కొడుకులు సప్పగా అంటుకొని తింటారు నేను మంచిగా అల్లం మసాలా గసాలాలు వేసి మంచిగా ఘాటు పెట్టి మంచిగా అండుతా పర్రి అవ్వా అవ మళ్ళీ అట్నే మాట్లాడుతా నలవక గాడిది ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆయన పైసలు గుంజుకుంటా ఒకడు ఇత్తడి కట్టలు తామసాపు తీసుకురాదు ఒకడు చికెన్ మసాలా తీసుకురారి నేను గంజులు పట్టుకొని వస్తా అరే ఈ అబ్బతోడు దావతీందిరా అరే అవ్వున్నా సరే మందు తాగడానికి నా ప్లాన్ ఉందిరా అరే ఎట్లారా నేను చెప్తా పారాపా నా ముందేనా మీ కథలు మీరు మంది ఎట్లా తాగుతారో నేను చూస్తారా అది అరే మనకేం ఒక్కొక్క గంట వేసింది అది 2 గంటలు వేసుకొని చూడరా గంతగానం వేసుకుందా ఓకే తింటానే తినరా కూర ఎట్టుందో చూడు జరా కూర మంచిగా ఉన్నది అవ్వ సూపర్ చేసినావు కూర బార్కావు ఇంటికాడ ఇంతకన్నా మంచిగా అంటే తినవు కదరా మరి ఇంటికాడ ఎట్లా మంచిది గింత మంచిగా అంటుంది వాళ్ళ ఇంటికాడ ఘోరం కారపొడేతో కారం కారం చేస్తాం ఇంటికాడ అరే మందేదిరా అరే అక్కడ మామిడి చెట్టు సాటుకు పెట్టినా తాపొక్కలు పోదాం ఒక బుక్ తాగేద్దాం ఇంకా సరే ఏందిరా ఏమో చెవుల గులుక్కుంటారు నువ్వు కూర మంచిగా చేసిన వాటిని అవ్వ నగేసుకుని అంటాడు అవును అర నాగేశు నా చెవుగున్నవే కంటారా చిన్నప్పటి నుంచి నాకు మా అవ్వ కూరలంటూ నేర్పించింది ఇంకో ముక్క ఎక్కువ వేసుకోరా అరే నేను మెల్లంగా పోయి తాగేస్తారా ఏమైందిరా ఎట్లా లేచిపోతాను నువ్వు టాయిలెట్ బాగా వస్తుంది కడుపు మొత్తం నిండిపోయింది ఒకసారి పోయేస్తా
బీరు తాగితేనే చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అసలు. ముసలి చూస్తుంది మళ్ళా. ఇడేడ్రా ఉచ్చత్తం దాని పోయి గంట సేపు అట్టే ముట్టిండి ఇంకత్తలేడు. నీ యవ అని ప్రశాంతంగా ఉచ్చ కూడా పోయి నీ యవ. ఎంతసేపు పోతావురా? ఆగో ఆడ పోయేద్దానే. రెండు గంటలు పెట్టుకున్నారు. నువ్వు కూడా అల్లంతా తిను, వాళ్ళంతా కట్టలేదా పైసలు? ఇప్పుడు చూడు, ఇప్పుడు 2 గంటలుగా 4 గంటలు పెట్టుకుంటావు. పైసలు ఎక్కువ కడతావు, బాడకావు, 2 ముక్కలే తింటావు. ఆ మిడిగుడ్డోడు ఈ ముడిగుడ్డోడు చూడు ఎట్లా తింటారు. బా ఎంత చల్లగా ఉందో బీరు నీ అమ్మ. అబ్బా హైలైట్ బాగా వస్తుందిగా. ఎంత హాయిగా ఉందో. మళ్ళీ ఎటు పోతున్నావురా? టాయిలెట్ ఎన్నిసార్లు వస్తుందిరా ఉచ్చా? నీ ఉచ్చ ఊరవుతలవను. నువ్వు గాంగున్నావా పిల్లగానివి? అది బొత్తన ట్యాంకరా. అరే థమ్స్అప్ తాగుతులేనా? ఈ వరకు 3 గిలాసులు థమ్స్అప్ తాగినా. అది లోపల వస్తానట్టు బయట వార వస్తానా? రాదా ఇక ఉచ్చా? వీడు ఉచ్చ వస్తందుకు పోతలేడు కానీ వీళ్ళందరు కలిసి ఏమో చేస్తారు నాకు ఎరికి. బీరు ఏందంట ఉప్పు వస్తుంది, వాసన కూడా పెట్టిన వస్తుంది. అప్పుడు ఓపెన్ చేసి పెట్టినాం కదా, గందుకే తేడా వస్తుంది అట్టుంది. బీరే కదా ఏదో తేడాగా ఉందేంటి? కానీ కొద్దిగా తేడా ఉన్నదే. ఇదేంద్రు టేస్ట్ వేరే వస్తా అని ఇన్ని, అందుకే మూతలు అన్నీ ఓపెన్ చేయకురా అంటే ఓపెన్ చేసి పెట్టిండు. టేస్ట్ అంతా చేంజ్ అయింది. ఈ టేస్ట్ అయినా మంచిగా ఉంది కానీ ఆడుతులేరు. ఇవి ఒకటే మొక్కన 4 లేచిపోయిండ్రు. దయవెత్తుకపోయిందా దావరెత్తుకపోయిందా? మీ మొఖాలు మండ తాపకోసారి అవతలకి వస్తుంది అనుకుంటే గీత అరమీరు చేసే పని. కొద్దిగా సిగ్గులు మానాలు ఉన్నాయి రా చెత్తకు. తాగమంటివి కాదురా పవీన్గా, సిగ్గు రాదురా నీకు. ఇక నన్న ఇటీరా పవీన్గా సీసీటీరా ఇటీరా ఇటీ. ఏదో తేడాగా ఉందేంటి? ఏందిరా అంత మొత్తు వాసన వస్తుంది. ఉచ్చుచ్చా? అరే ఇది ఉచ్చరా? ఉచ్చనా? మీకే పోయే కాలం రా. సాటి కత్తి చికెన్ తినుకుంటా ఉచ్చ తాగుతారు. ఉచ్చనాది నీ సిగ్గులేని మొందారాలేం పప్పు. బీరే కానీ ఉచ్చెక్కడి వచ్చిన దీంట్లకు పాడుకావులు అలా తాగిర్రు. మీకు ఏ వాసన చెప్తలేదా రా? కంపు వాసన.
ఛీ, ఎవరైనా చికెన్ అండించుకొని కాటన్లు బీరు తెచ్చుకొని తాగటోని చూసినా కానీ చికెన్ అండించుకొని ఉచ్చ తాగటోళ్ళని మిమ్మల్నే చూసినా మీ బతుకులు తేడా. అరే మనం తాగింది ఉచ్చనారా, అది తలుచుకుంటే ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందిరా అమ్మతోడు. అరే ఇలా 31st నైట్ మొత్తం బీరు తాగుకుంటా మొత్తం మందులే మునగాలరా, తాగుర్రా. గడ్డి ఎందుకు సాడేదిరా పిచ్చోడా, మీద గడ్డే ఉంది, అది మనదే. అరే ఆడ కట్టగడ్డలు కూడా ఉన్నాయిరా, అవి కూడా తీసుకొచ్చి చేద్దాం. మొత్తం గడ్డి అంతా తెచ్చారు కానీ అరే సాగర్ గాడు కొత్త బట్టలు వేసుకొని నా మూడు బిల్డప్ కొట్టిర్రా అని దండ మీద బట్టలన్నీ కొట్టేద్దాం పారా. అరే ఇప్పుడు బండి బిల్డప్ పడుకుంటూ వస్తాడు అని అదే కళలో దుబ్బుదాం రా పారా అని కాలంలో నూకుదాం పా. మనం కూడా బండి వేసుకొని తలకేనా వస్తుందిరా. అరే నగేష్ అంకు బీరుదే పోరా నగేష్. ఇంకా అయ్యో 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 నలవక ముడ కొడుక ఏం పుట్టిందిరా నీకు? ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. తెలంగాకపోతే ఏడ చచ్చినావురా, నీకేమొచ్చిందిరా నాశనకాలము? నీ సోపతి నోళ్ళ మన్ను వాడ అద్దంటే సోపతులు వచ్చినావు. నీ సోపతి గంగ గోదావరి నిండా లే రావాడు వారి పవీన్గా పవీన్గా నీకేం పుట్టిందిరా నాశనకాలము? దేవుడా నేను ఏడవాడి చత్తునే ఒక్కదాన్ని. ఎవరి కోపం ముస్తావురా? ఏంది పిల్లగా పొద్దుగాలు ఎత్తనే దొడ్డు కట్టెలు పట్టుకొని వచ్చిర్రు, గొరకతనం గిట్ట చేస్తారా ఏంది? ఏడి నీ మనవాడు ఏడి? రాత్రి అంతా ఏం పని చేసి సోపతిలను తీసుకొని మా మనవాడు ఆడిపోరా కానీ ఎంబడి పడతాడని ఎరికే గాని మిమ్మల్ని కూడా ఇడిచిపెట్టలేదు ఆ పిల్లగా. ఆడిపోరా వాడు కాదాడు, రాత్రి చలి అవడానికి వచ్చి మా అరిగాడు మొత్తం కాలబెట్టిండు. ఎక్కడున్నాడు? ఆడు బాగా తాగి నా బండి కాలువలు దొబ్బేసిండు. ఊరి మీద బాగా ఆపుకుంటా నాకు దండ మీద బట్టలు అన్ని కొత్త అన్ని ఎత్తుకవేండాడు. ఊరు దేవుడు, ఈడేమో గడ్డి కుప్ప అంటాడు, ఆడేమో బండి అంటాడు, ఈడేమో బట్టలు అంటాడు. వీళ్ళు ఎంత దండగా పెడతారో ఏం కథనో ఊళ్ళకి పిలిపించి. ఈ నోట్ల మన్ను వాడ ఈడైతే రూపాయి సంపాదన లేదు, సంపాదన దండగలకు దోషాలకే అవుతాండి. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఈ తాగోతు మొందారని నింప సోపతులు వట్టి గిట్ట చేస్తాడు, నా కొంప నూస్తాడా నాశనం చేస్తాడు ఇన్ని సోపతి నోళ్ళ మన్ను వాడ. గడ్డి కుప్ప కాలబెట్టిండు. 5,000 దండు కడతావా? గ్రామ పంచాయతీ కాడ పిలిపి అన్న. నా 10,000 బండి నీళ్ళ పడి మొత్తం కథ అయిపోయింది. దానికి 10,000 అవుతాయి. ఎవరు చెప్పిస్తారు చెప్పు? మొన్ననే మా అత్తగారు 20,000 బట్టలు పెట్టిండ్రు. అవి రాత్రికి రాత్రి ఎత్తుకవేండు దండ మీద ఆరెత్తే. ఇప్పుడు ఎవరు ఇవ్వాలి పైసలు? 20,000 కట్టు నాకు. ఓరి దేవుడు, వీళ్ళు పంచాది అంటారు, పెద్ద మనుషులు అంటారు, దండగా అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? చేతులకు రూపాయి లేదు. బాంచని బిడ్డ ఏమనుకోకుర్రి, తెలిసి తెలియక చేసిర్రు ఏదో. నేను సాటుకొచ్చి మిమ్మల్ని కలుస్తా, పైసలు కూడా ఇస్తా. బాంచను దండు కద్దు, పెద్ద మనుషులకు కద్దు, ఇజ్జత్ పోద్ది జర. నీ బాంచను మగ దిక్కు లేని సంసారం ఎట్టునో బతుకుతాన్నా. ఈ కాలు మొక్త బాంచను, పైసలు ఇస్తా. ఏమలకు చెప్పకుర్రి. మొగ దిక్కు లేదానని విడిచిపెడతానా? మర్యాదగా పొద్దున నా డబ్బులు నాకు కట్టండి. ముంగడిగా మాట్లాడరా? ఎవరా? ఇట్రారా? రే ఇట్రాను, ఇట్రా ఇట్రారా? ఇట్రాను, ఇట్రా. ఒక్కడు చేస్తావురా పవీన్గా బాడుకోవు. నీ నోట్ల మన్ను వాడ దొంగ బాడుకోవు. నువ్వు చేయబట్టి 10,000-20,000 దండ కట్టవలసి వస్తుంది కాదురా.
రూపాయి సంపాదన లేదు, ఊరి వాడి తిరుగుడు కావాలి, సోపతి కావాలి. చూసినవా సోపతి ఎంత కొంప ముంచిందో? నీ సోపతి తండ్రికి మన్ను పోయ్యా. ఏగా 20,000 10,000 ఏంది నా ముంగడ బిషాదయ్యి నీ అవ్వని నొట్ల మన్ను పడ, ఈ ముఖం మీద నీళ్లు వస్తేనే నీ ఆరాటం నొట్ల మన్ను పడ. దొంగ బార్కావు, కొంప నమ్మి రోజు తాగు. నీ తాగు వసమన్నారు నెంప. తినమ్మా మొత్తం దిగిపోయింది కానీ అవ్వా. పవిన్గా అవ్వా సిగ్గు రాదురా నీకు? తెల్లారిందానే? తెల్లారకపోతే అట్నే ఉన్నాదిరా. అట్నేమన్నదా నీకోసం? ఏమైంది? దండగ పెట్టి తావురా మందితోటి. దండగ పెట్టి తావు నోట్లకు నూకెళ్ళాను అల్లా. ఇంకా లచ్చన్న దగ్గర 20,000 అడకత్తాగు. 20,000 ఇచ్చేది. అవ్వా మళ్ళీ ముట్టిందిరా లచ్చన్నోళ్ళ ఇంటి కానే ఆ 20,000 నిన్న నీకు ఇవన్నీ నాకు ఇచ్చిండే. నిన్న రాత్రి అంతా 5 31 దావత్ చేసుకున్నావే. ఏంది 20,000 దావత్ చేసుకున్నారా? నీ నోట్ల మన్ను వాడ ఒక్క రాత్రి 20,000 వచ్చినవారా?